కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన నాటి నుంచి రాజ్యాంగ వ్యతిరేకంగానే పాలన సాగిస్తోంది. రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలన్నింటినీ నిర్వీర్యం చేసి దేశంలో చక్రవర్తి తరహా పాలన తీసుకురావాలని ఉబలాట పడుతోంది. ఈ క్రమంలోనే రాజ్యాంగాన్ని మార్చడం మా తదుపరి కర్తవ్యమని అనేక మంది పార్లమెంటు సభ్యులు బాహాటంగానే ప్రకటిస్తున్నారు. బీజేపీ కోరుకుంటున్న చక్రవర్తి తరహా పాలనకు ఆరంభ సూచికగా ఏడాది క్రితం నూతనంగా నిర్మించిన భారత పార్లమెంటు భవన ప్రారంభోత్సవంలో రాజదండం ప్రతిష్టాపన కార్యక్రమాన్ని గమనించవచ్చు. కరుడుగట్టిన వివక్షతతో షెడ్యూల్ తెగకు తెగిన మహిళ అయిన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పార్లమెంటు భవనాన్ని ప్రారంభించకుండా అవమానించారు. ఇదే మనుధర్మ శాస్త్రం. సింగోల్గా పిలువబడే రాజదండాన్ని పార్లమెంటు నూతన భవనంలోని లోక్సభలో ప్రధాని మోదీ వేద పండితుల మధ్య పూజా పునస్కారాలతో ప్రతిష్ఠించడంపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. లౌకిక భారతదేశంలో ఈ తరహా అహంకారపూరితమైన చర్యతో పాటు రాజదండం పుట్టు పూర్వత్రాలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చక్కర్లు కొట్టాయి. ఇందులో అసత్యాలు అర్ధసత్యాలే అధికం. ఆ రాజదండం కథా కమామిషులోకి వెళితే భారతదేశానికి స్వాతంత్రం ప్రకటించిన బ్రిటిష్ అధికారి లార్డ్ మౌంట్ బాటన్ నుంచి భారత తొలి ప్రధాని ఈ రాజదండాన్ని అందుకున్నట్లు, ఇది అధికార మార్పిడికి చిహ్నం అన్నట్టు ప్రచారం జరిగింది. వాస్తవం ఏమిటంటే 1947 ఆగస్టు 17 నాటి ఆంధ్ర పత్రికలో వెలువడిన ఓ కథనంలో రాజదండం ప్రస్తావన ఉంది. ఆ రాజదండం ఫోటోను కూడా ప్రచురించారు. అయితే ఆ రాజదండాన్ని సంఘ్ పరివార్ చెబుతున్నట్లు మౌంట్ బాటన్ ఇచ్చినట్లు ప్రస్తావనే లేదు. తమిళనాడులోని తిరువపడుతురై మఠాధిపతి స్వాతంత్ర దినం సందర్భంగా నెహ్రూకి బహుకరించినట్లు ప్రత్యేకంగా రాశారు. ప్రధానిగా ఉన్న వారికి చాలా మంది వివిధ సందర్భాల్లో చాలా బహుమతులు జ్ఞాపికలు ఇస్తూ ఉంటారు. అలా నెహ్రూ చేతికి వచ్చిందే తప్ప రాజదండం అనేది అధికార మార్పిడికి చిహ్నం కాదని పేర్కొన్నారు. ఈరోజు భారత రాజ్యాంగం తప్పుదారి పడుతూ ఉంది. మరి ఈరోజు భారత రాజ్యాంగంలో మరి అనేకమైనటువంటి లొసుగుల్ని ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ గవర్నమెంటు మరి అనేకమైనటువంటి చట్టాలని తీసేసి మరి కొత్త చట్టాలని రూపొందిస్తూ వీటిల్లో ఏవి కూడా మరి రాజ్యాంగ పరిధిలో కాకుండా మరి వాళ్ళ సొంత రాజ్యాంగాన్ని నిర్మించడం కోసం ఈరోజు ఎప్పుడో పేడల సంస్కృతిలో ఉన్నటువంటి రాజదండాన్ని తీసుకొచ్చి ఈరోజు రాజ్యాంగంలో రుద్దాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆ సందర్భంగా ఈరోజు రాజదండం కాదు రాజ్యాంగం కావాలనేటువంటి సెమినారు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ సెమినార్కి మరి వివిధ రాష్ట్రాల నుంచి 19 రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులు, అదేవిధంగా ఈరోజు మా తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రంలో నుంచి, అదేవిధంగా వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులు అందరూ కూడా ఈరోజు హాజరైనారు. మరి ఈ శుభ సందర్భంగా మేము దళిత కుల పోరాట సమితి ఈ సెమినార్ నిర్వహించుకోవడం జరుగుతోంది. మరి అంశాన్ని జాతీయ ప్రాధాన్యత అంశంగా మీరందరూ కూడా పరిగణించాలని చెప్పి నేను కోరుతున్నాను. ఎందుకంటే పూర్వకాలం రాజులు రాజదండాలు పెట్టుకునేవాళ్ళు. అది అయిపోయింది. ఆ టైం అయిపోయిన తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి 800 సంస్థానాలు కూడా ప్రజాస్వామ్యంలో కలిసిపోయాయి. 1947 నుంచి మనది ప్రజాస్వామ్య దేశంగా, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిగణించబడుతున్న సందర్భంలో ఈ సెంగోల్ అనే దాన్ని తీసుకెళ్ళి ఆయన మరి రాజ్యాంగం పెట్టవలసిన ప్లేస్లో సెంగోల్ని తీసుకెళ్ళి పెట్టడం అనేది ఇది చాలా అన్యాయంగా మేము భావిస్తూ ఉన్నాము. ఎందుకంటే భారత ప్రజాస్వామ్యంలో రాజ్యాంగానికే ప్రాధాన్యత ఉంది. రాజ్యాంగం ప్రకారంగానే ఎవరైనా సరే పరిపాలించాలి. కానీ ఆయనకి నియంత యొక్క లక్షణాలు ఉన్నాయి కాబట్టి మన నరేంద్ర మోడీ గారికి అబ్బకి బార్ 100 బార్ అన్నాడు. అయితే రాజ్యాంగాన్ని మొత్తాన్ని మారుస్తానన్నారు. మరి ప్రజలందరూ కూడా మేలుకొని ఆయన తగినటువంటి గుణపాఠం చెప్పారు. వాళ్ళు 400 నిజంగా వచ్చి ఉండుంటే ఖచ్చితంగా రాజ్యాంగాన్ని అంతా కూడా మార్చేసి ఉండేవాడు. నిన్న కూడా మీరు గమనించవచ్చు, స్వతంత్రం జెండాను ఎగరేస్తూ ఆయన మాట్లాడవలసిన అంశాలు దేశ ప్రజల గురించి, దేశం యొక్క అభివృద్ధి గురించి, పేదలను ఎలా పైకి తీసుకొద్దామనే దాని గురించి మాట్లాడటం మానేసి ఆయన ఏం మాట్లాడాడు? మనకి యూనిఫార్మ్ సివిల్ కోడ్ కావాలంటాడు, సిఏ అంటాడు, ఎన్ఆర్సీ అంటాడు. భారతదేశంలో రిలీజియన్ పేరు మీద జనాలందరినీ చేసేటువంటి మొక్కలు చేసేటువంటి కార్యక్రమాన్ని మొదలు పెడతాడు. ఈసారి ప్రపంచంలో ఉన్నటువంటి మరి ఈ రూల్స్ అన్నీ మార్చేసి, రాజ్యాంగంలో రూల్స్ అన్నీ మార్చేసి ఇంకోటి కూడా మనం చూడొచ్చు. నిన్న 45 మంది ఆఫీసర్లని లేటరల్ ఎంట్రీ పేరు మీద ఐఏఎస్, ఐపీఎస్లు, ఐఆర్ఎస్లు చేయాల్సినటువంటి ఉద్యోగాల్లో ఆర్ఎస్ఎస్ వాళ్ళని తీసుకొచ్చి అందులో కూర్చోబెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. సో ఇది చాలా దుర్మార్గం.